హలో అండి, మహాలక్ష్మికాయ అండి. ఇవాళ ఒక చిన్న వీడియోలో మీకైతే నేను పడ్డ పాటలన్నీ చూపిస్తానండి. నాకైతే ఒక చిన్న ఆర్డర్ అనేది వచ్చింది. ఆ ఆర్డర్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఆ ఆర్డర్కి సంబంధించి మెటీరియల్ తీసుకోవడానికి అయితే వచ్చామండి. అయితే ఇక్కడ చాలా ఇబ్బంది ఫేస్ చేసామన్నమాట. మార్కెట్లో ప్రైజెస్ ఇంకా అలాగే బయట మన ఆన్లైన్లో అమ్మే ప్రైజెస్ కోసం కంపారిజన్ కోసమే ఈ వీడియో అయితే తీశానమాట. బయట ఎట్లా ఉన్నాయి రేట్లు మీకు తెలియాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో అనేది చేయడం అనేది జరిగిందండి. అయితే ఒకటండి, బయటికి వెళ్ళామంటే ఎవరిమైనా సరే రాక బయటకు వస్తాం కదా మన లేడీస్, కాబట్టి అన్నీ చెక్ చేసుకుని అన్నీ గమనించుకునే వెళ్తాం అనమాట. ఎక్కడ ఎంత ఏది రేట్ ఉంది, ఏది ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ దొరుకుతుంది, ఎక్కడ ఏది దొరుకుతుంది అనేది అన్నీ చెక్ చేసుకునే మనం అయితే తిరిగి రాక వస్తాం కాబట్టి. సో నేనైతే అదేవిధంగా నేనైతే బయటకు వచ్చిన ప్రతిసారి కూడా అన్నీ గమనించడం అనేది నాకున్న హ్యాబిట్ అండి. నేనైతే అన్నీ కనుక్కునే వరకు వదిలిపెట్టినాను అనమాట. రైన్ డ్రాప్ గాజులు ఉన్నాయా? రైన్ డ్రాప్ ఎంత? 150. ఇవి ఎంత కాశ్మీర్ బ్యాంగిల్స్ ఆంటీ? ఈ కాశ్మీర్ బ్యాంగిల్స్ ఎంత? ఇవి కాశ్మీర్ బ్యాంగిల్స్ 350, 300 వస్తుంది. ఎన్ని బ్యాంగిల్స్ వస్తాయి చూసారా? మాకైతే బొమ్మ కనబడిపోయిందండి నిజంగా. బయట మార్కెట్లో ప్రైజింగ్లు చూసి చాలా అయితే షాక్ అయ్యామన్నమాట. నేను బయటకు వచ్చి మార్కెట్ ప్రైజింగ్ అది ఎలా ఉందా అనేది చెకింగ్ చేసి చాలా రోజులు అయ్యింది. ఇప్పుడు బయటకు వచ్చినందుకే అమ్మో అనిపించిందా, లేకపోతే ఉండడమే రేట్లు అలా ఉన్నాయా అనేది అర్థం కాలేదన్నమాట నాకు. అదేంటి బావా ఇంత రేట్ చెప్తున్నారు ఏంటి అని చెప్పి అడిగితే నేను షాక్ అయ్యి, బయట రెంట్లు అవి ఎక్కువ ఉంటాయి కదా షాప్స్కి, అవన్నీ మెయింటైన్ చేసుకుని వాళ్ళైతే ప్రైజింగ్ అనేది వేసుకుంటారు కదా అని చెప్పేసి అయితే చెప్పాడండి. మేమైతే ఇంటికి వచ్చే వరకు కూడా ఆ స్టాక్లోంచి నేనైతే బయటికి రాలేదనమాట. ఇంకా చల్లచల్లగా మా బావ అయితే కలర్ సోడా అయితే ఇప్పించాడండి. ఇంకా అలాగే ఐస్ క్రీమ్ కూడా తిన్నామన్నమాట. వచ్చేసేటప్పుడు బయటకు వచ్చినప్పుడే కదండి మనకి ఛాన్స్, వచ్చినప్పుడే మనం అయితే అన్నీ తినేసి అన్నీ తాగేయాలన్నమాట. అలా అని లిమిట్లోనే ఉండాలండో, మరీ ఎక్కువైనా మనకైతే ప్రాబ్లం అవుతుంది. సో ఇంతేనండి వాటి వీడియో. మీకు అయితే ఏం ఆర్డర్ అనేది వచ్చింది మనకి, నెక్స్ట్ ఆ ఆర్డర్కి సంబంధించిన మెటీరియల్ అనేది దొరికిందా లేదా, అసలు ఎంత రేటు పెట్టి మేమైతే మెటీరియల్ తెచ్చామో అనేది అయితే లేదా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి కామెంట్ చేయండి, లైక్ చేయండి.